ప్రియులైన మీ అందరికీ మరొకసారి ఏదైనా వందనాలు. మనకు ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీతో మాట్లాడడానికి దేవునిచ్చిన శ్రేష్టమైన గొప్ప కొరకై ప్రభువును స్తుతిస్తున్నాను. చాలామంది ఫోన్లు SMS చేసి నా కార్యక్రమాల ద్వారా దీవింపడుతున్నామని మీ ఇస్తున్నాంతో సహానికై నేను ప్రభువును స్తుతిస్తున్నాను. గత వీడియోలో పరిశుద్ధాత్మ గురించి ఒక ఎపిసోడ్ మాట్లాడాం. రెండో ఎపిసోడ్ కూడా మాట్లాడాలని దేవుని ఆత్మ చేత ప్రేరేపింపడ్డాం. రండి ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుదాం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబడు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీరు చెప్పిన సంగతిని మీకు జ్ఞాపకం చేయను. పరిశుద్ధాత్మ చెప్పాను కదా, పరిశుద్ధాత్ముడు వ్యక్తిగా ఉన్నాడు, రెండు ఆత్మగా ఉన్నాడు. వ్యక్తి గురించి గత వీడియోలో వివరంగా మాట్లాడాను. ఈరోజు శక్తి గురించి, ఆత్మ గురించి మాట్లాడతారు. పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తిగా కాదు, ఆత్మగా కూడా ఉన్నాడు. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ అల్లాడింది అని రాశాడు. మోషే ఆదికాండాన్ని రాస్తూ ఏమన్నాడు? దేవుని ఆత్మ జలముల మీద అల్లాడను అంటే ఇక్కడ వ్యక్తిగా లేదు, ఎలాగున్నాడంటే శక్తిగా, ఆత్మగా ఉన్నాడు. అల్లాడను వ్యక్తిగా ఉన్న దేవుడే శక్తిగా కూడా కనబడుతున్నాడు. అల్లాడాడు పరిశుద్ధాత్ముడు. ఇంగ్లీష్ బైబిల్లో పొదిగెను అని ఒక ట్రాన్స్లేషన్లో పొదుగుతున్నాడు అని కూడా రాయబడింది. అల్లాడుట, పొదుగుట. కాబట్టి ఆయన ఒక్క వ్యక్తి మాత్రమే కాదు, శక్తిగా కూడా పనిచేస్తున్నాడు. ఇంకో మాట చదవండి, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 25వ వచనం. యెహోవా మేఘంలో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. కావున ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించని కానీ మళ్ళా ప్రవచింపలేదు. నిలిచెను, ఆత్మ నిలిచెను అన్న, ఆత్మ వారి మీద నిలిచెను. నిలిచెను అంటే ఏంటి? 70 మీద చాలామంది ఏమంటారంటే పరిశుద్ధాత్మ దేవుడు పేదగది మీదే దిగొచ్చాడు అంటారు. ఎవరు చెప్పాడు? మేడగది మీద కాదు, మేడగదికి ముందు కొన్ని అనుభవాలు ఉన్నాయి బైబిల్ని. అందుకే ఏవో వాక్యం కొంత ఎత్తితే కొంత అతిథ ఉంది, అన్నీ చూడాలి. నిలిచెను, ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు ఆత్మ నిలిచింది. ఒకటి అల్లలాడింది. ఏ ఆత్మ అయితే అల్లలాడిందో అదే ఆత్మ అయితే తింటుంది. అదే సంఖ్యాకాండం 24:2. బిలాము కన్నులెత్తి ఇశ్రాయేలీయులు తమ తమ గోత్రముల చొప్పున దిగినట్టు చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదకి వచ్చాను. మళ్ళీ వచ్చిందా?
70 మంది మీద కొట్టిన నిలిచిన ఆత్మ మీద కొట్టింది. ఓ పెద్ద ఆయన అన్నాడు, కొట్టిందా, దూరిందా, వాలిందా, ఎక్కడ చూపించు అంటాడు. మనం ఎక్కడ ఉన్నాయి కదా మరి. బైబిల్ని చదవాలి సార్, చదవకుండా నోటు కొట్టింది పేదడం తప్పు. నువ్వు ఏం మాట్లాడుతున్నావో అది ఉందో లేదో పరిశీలించు, అప్పుడు మాట్లాడు. నువ్వు ఎంత పెద్దోడు అయినా. వచ్చెను అని ఉంది కదా, కొట్టేస్తావా బైబిల్ అక్షరాన్ని? వచ్చింది, నిలిచింది. అల్లలాడిన ఆత్మ, నిలిచిన ఆత్మ, వచ్చిన ఆత్మ. చూడండి, ఇంకా న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం. యెహోవా ఆత్మ అతని ప్రేరేపించింది. అతని చేతిలో ఏమీ లేకపోయినను. జానండి, ఆత్మ ప్రేరేపించింది. ఇవన్నీ పాత నిబంధనలో జరిగిన సంఘటనలు, కొత్త నిబంధనలోకి వెళ్ళలేదండి. చాలా జాగ్రత్త అనాలి. ఆత్మ ప్రేరేపించింది, ఆత్మ ప్రేరణ ఉంటుంది. అంటే మేము నమ్మమండి, మన వాక్యం ఉంది, ఆత్మ ప్రేరేపణ. ఆత్మ ప్రేరేపించిందని అయిపోయింది. కాబట్టి బైబిల్ చదివేటప్పుడు, అర్థం చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంతేకాదు, సమూయేలు గ్రంథం 1వ గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం చదవండి. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగి వచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు కొత్త మనసు వచ్చును. ఏంటంటే బలముగా దిగి వచ్చును. ఎన్నిసార్లు అండి దిగి వచ్చాను అని మాట్లాడబడి ఉంది. వచ్చాయా, దూరాగా? సార్, బైబిల్లో ఉన్న పదాన్ని ఆలోచించాలి. బలముగా దిగి వచ్చింది, మామూలుగా కాదు, బలముగా. పరిశుద్ధాత్మ దేవుడు బలంగా దిగి వస్తాడు. అంతేకాదు, ఎస్కేల్ గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం చదవండి. అంతలో ఆత్మ నన్ను ఎత్తుకొని పోగా యెహోవా ప్రభావములకు స్తోత్రం కలుగును కాక అనే శబ్దం ఒకటి ఆయన ఉన్న స్థలము నుండి ఆర్పాటంతో నా వెనుక పలుకుట నేను వింటిని. ఆత్మ ఏం చేసిందంటే ఎత్తుకొని పోయింది. ఆత్మ బలంగా ధైర్యమే కాదు, ఆత్మ ఎత్తుకొని పోయింది. సార్, ఇవి ఆత్మ చేత నడిపింపబడే వాడికి కలిగే అనుభవాలు. ఆత్మ దగ్గర ఆత్మ నిలిచి ఉండడం, ఆత్మ బలంగా దిగడం, ఆత్మ ఎత్తుకుపోవడం, ఈ జరిగే అంశాలు ఏంటో కదా. ఒక వ్యక్తి దేవుని ఆత్మ చేత నింపబడితే ఆ వ్యక్తిలో జరిగే కార్యాలు ఇవి. అంతేకాదు, అదే 3వ అధ్యాయం 24వ వచనం చదవండి. నేను నేలను సాగిలపడగా ఆత్మ నాలో ప్రవేశించి. ఆత్మ ప్రవేశించింది. ఆత్మ ప్రవేశించడం అంటే చాలా మంది నమ్మరు. ఈ విషయాలు చెప్తుంటే మీ అందరూ పెట్టుకొస్తారు, పరిశుద్ధాత్ముడు అనాలి, పరిశుద్ధాత్మ అని ఎందుకు అంటున్నారు? ఇది పెట్టుకోవడానికో, లేకపోతే బాప్టిస్టులకో, లేకపోతే సిఎస్ఏలకో చెందింది కాదు సార్. వాక్యం అందరికీ. వాక్యాన్ని గమనించి గ్రహించి మనం ముందుకెళ్ళాలి. అక్కడ రాయబడింది, ఆత్మ నాలో ప్రవేశించి నన్ను చదవంటారు. నాలో ప్రవేశించి నన్ను చక్కగా నిలవబెట్టిన తర్వాత అంటే ఆత్మదేవుడు నిలబడతాడా లేదా, ప్రవేశిస్తాడా లేదా, ఇవన్నీ మనం ఆలోచించాలి, స్టడీ చేయాలి.
కేవలం ఒక్క మాట పట్టుకొని ఇదే సత్యం, ఇదే కరెక్ట్, ఇదే వాస్తవం అంటే దేవుని వాక్యాన్ని సరిగ్గా మనం పరిశీలన చేస్తే సత్యం బయటకు వస్తుంది. ఒక్క ముక్క పట్టుకొని ఇదే కరెక్ట్ అంటే సత్యం మొదలైపోదు. దేవుని వాక్యం వెలుగు, దేవుని వాక్య ప్రత్యక్షత మనకు కావాలి. అందుకే పౌలు అంటాడు, ప్రత్యక్షత గల మనసు. దేవుని వాక్యం అర్థమవ్వాలంటే మనకేముండాలి తెలుసా? దేవుని ప్రత్యక్షత గల మనసు మనకు కావాలి. కాబట్టి ఆత్మ ప్రవేశిస్తుంది, ఆత్మ నిలబడుతుంది. అంతేకాదు 11వ అధ్యాయం ఏసుకెళ్ళంలో 24 తర్వాత ఆత్మలను ఎత్తి నేను దైవాత్మస్తుడను కాక దర్శనంలో నైనట్టు కల్దీల దేశం నందు చెరలో ఉన్న వారి యొద్దకు నన్ను దింపాను. చూడండి, ఇక నన్ను దైవ వశం. ఆ ఆత్మ ఏం చేస్తుందంటే ప్రవేశించడమే కాదు, నిలబెట్టడమే కాదు, దైవ వశంలోనికి, అంటే దేవుని యొక్క వశంలోనికి మనల్ని నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్ముడే. ఆ ఆత్మ దైవ వశంలోనికి నడిపిస్తారు. మనం దైవ వశమైనట్లు చేసేది ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ. అంతేకాదు, యోబు గ్రంథం 2వ అధ్యాయం 28వ చదవండి. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించును. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలి వారు కళ్ళు కందులు, మీ యవనులు దర్శనములు చెబుతురు. ఆత్మ వస్తే, ఒక వ్యక్తి ఆత్మ చేత నింపబడితే ఏం జరుగుతుందంటే ప్రవచనాలు చెప్తారు. చాలామంది అంటారు ప్రవచనాలు లేవండి అంటారు. ప్రవచనాలు ఉన్నాయి. ప్రవచనాలు ఏంటి? ఒకటే ఎపిసోడ్లో నేను దాన్ని వివరిస్తాను. ప్రవచనం అంటే ఏంటి, ప్రవక్త అంటే ఎవరు, అది నెక్స్ట్ ఎపిసోడ్లో వివరిస్తాను. నేను దేవుడు మాతో మాట్లాడే మాట ఏంటంటే, ఒక వ్యక్తి దేవుని ఆత్మ చేత నింపబడితే ప్రవచనాలు వస్తాయి, కళలు వస్తాయి, దర్శనాలు వస్తాయి. ఈరోజు చాలామంది కళలు లేవు, దర్శనాలు లేవు, ప్రవచనాలు లేవు అంటున్నారు. కానీ బైబిల్ చెప్తుంది, దేవుని ఆత్మ ఒక వ్యక్తి మీదకి వస్తే ఆ వ్యక్తి ప్రవచిస్తాడు, కళలు కంటాడు, దర్శనాలు పొందుతాడు. అంతేకాదు, హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకున్నది. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకూడదు. ఆత్మ మధ్య ఉంటుంది. ఆత్మ మన మధ్యనే సంతానం చేస్తుంది. ఆయన వ్యక్తే కాదు, ఆయన శక్తి అని చెప్తున్నాను కదా. ఆ శక్తి ఏం చేస్తుందంటే మన మధ్య సంచారం చేస్తుంది. కాబట్టి గమనించాలి మనం, ఆత్మ ఏం చేస్తుంది? ఆత్మ మన మధ్య సంచారం చేస్తుంది. అంతేకాదు, మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడకు ఆత్మ వలన అరణ్యములకు కొనుక్కోబడెను. ఆత్మ కొనుక్కోతుంది, ఆత్మ తీసుకెళ్తుంది. ఆత్మ మన మధ్యలో ఉండడమే కాదు, ఆ ఆత్మ ఏం చేస్తుందంటే ఆత్మ తీసుకెళ్ళదు. ఈ విషయాలు ఎవరికి అర్థమవుతాయంటే, ఒక వ్యక్తి దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు, ఆ వ్యక్తి దేవుని ఆత్మ చేత నడిపింపబడినప్పుడు ఈ విషయాలను అర్థమవుతాయి. ప్రకృతి సంబంధమైన వ్యక్తి
ఆత్మ విషయాలను గ్రహించలేదు అని బైబిల్ చెప్తుంది. ఆత్మ దేవుడు కొనుక్కోతాడు. అంతేకాదు ఇంకో మాట చూడండి, అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 32వ వచనం. మరి యోహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావురము వలె ఆకాశమును దిగి వచ్చుట చూచితిని. మరీ దిగింది కదా. పాత నిబంధననే కాదు, కొత్త నిబంధనలు దిగేను. ఎంత క్లీన్గా ఉందండి బైబిల్లో. ఆత్మ పావురం వలె, పావురం కాదు, పావురం వలె దిగిందంట. దిగింది పరిశుద్ధాత్మ. చూడండి అపోస్తల కార్యాలు 1:8. ఆయనను పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూ దిగంతముల వరకు నాకు సాక్షులయ్యిందని వారితో చెప్పాను. పరిశుద్ధాత్మదేవి చూస్తే ఇంకో ప్రక్రియ జరుగుతుంది, శక్తి పొందుతాం. పరిశుద్ధాత్మదేవుడు ఒక వ్యక్తిలో కూర్చోననుకో, ఆ వ్యక్తి ఏం చేయమంటాడంటే శక్తి పొందుతాడు. శక్తి లేని వాణి కూడా శక్తినిచ్చి తెలుసా పరిశుద్ధాత్మ. అందుకే దేవుని ఆత్మను మనం పొందాలి. దేవుని ఆత్మను ఎవరైతే పొందుతారో ఆ శక్తిని పొందుతారు. శక్తిని అంతేకాదు 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనపడి వాళ్ళు ఒక్కొక్కరి మీద వాలిందా. చాలా మంది అంటారు వాళ్ళింది, దూరింది, ఎగిరింది, వచ్చింది, దిగింది, అది ఇది అని ఎలాగంటారు అంటారు. బైబిలే చెప్పింది. బైబిల్ చెప్పిందండి ఒక్కొక్కరి మీద బాగా అంత క్లీన్గా ఉన్నా వాలిందా, దూరిందా, దిగిందా. చదువు ముందు బైబిల్ చదవంటారు. ఒక్కొక్కరి మీద బాగా వాలింది. అంతేకాదు 10వ అధ్యాయం 14వ వచనం చదవండి. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగిందా, మారిందా, దిగిందా అంటున్నాను కదా. మనం చూడండి లేఖనాన్ని. దిగేను ఎంత ఖచ్చితంగా వాక్యం రాయబడి ఉంటే మీరు ఎలాగండి కాదంటారు. వాక్యం మారింది, దిగింది. అంతేకాదు అదే అపోస్తల కార్యాలు 11:15. నేను మాట్లాడను ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీద దిగిన ప్రకారము వారి మీదకి దిగి మేనగల్లో మాత్రమే దిగాడు, ఇంకెక్కడ దిగలేదని కొంతమంది వాదిస్తారు. అక్కడ ఏమన్నాడు, మొదట పరిశుద్ధాత్మ మన మీదకి దిగినట్టు వారి మీదకి దిగింది. ఇది మేము చెప్పే మాటలు మా సొంత మాటలు కాదు, లేఖనం. కాబట్టి వారిందా, దిగిందా, దూరిందా ఆ మాటలు మేము చెప్పట్లే, వాక్యం చెప్తుంది. ఒక్కొక్కరి మీద బాగా దిగక. చూడండి అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 6వ వచనం. తర్వాత పౌలు వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చిందా. ఇన్ని లేఖనాలు చెప్తున్నా, ఇన్ని లేఖనాలు ఘోషిస్తున్నా పరిశుద్ధాత్మ కాదు అని వాదిస్తారెందుకు? సార్ మీరెంత పెద్దోళ్ళైనా దేవుని వాక్యాన్ని ఆలోచించాలి. నేనైనా నీవైనా వాక్యం ముందు కొట్టేటప్పుడు వాక్యాన్ని ఆలోచించవలసిన వారమే. అందుకే లేఖనం ఏమి చెప్పుతున్నది అన్నట్టు సార్ మన సొంత ఇంటర్ప్రిటేషన్ వద్దు సార్.
దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుని వాక్యం ఏంటి? పరిశుద్ధాత్మ విషయంలో మనకు ఒక స్పష్టత రావాలి, క్లారిటీ రావాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిగా ఉన్నాడు, ఎస్ఎంఎస్ ఒక శక్తిగా కూడా పనిచేస్తున్నాడు. దానికి ఆధారాలు ఏంటంటే బైబిల్. ఇప్పుడు దాకా మనం చూసిన బైబిల్. కాబట్టి ప్రతి లేఖనాన్ని పరిశీలించాలి, ప్రతి లేఖనాన్ని గ్రహించాలి. ప్రతి లేఖనాన్ని మనం గుర్తించినప్పుడు మన మనోనేత్రాలు కనపడతాయి. వాక్యం యొక్క సత్యం, వాక్యం యొక్క సారాంశం మనకు అర్థమవుతుంది. కాబట్టి పరిశుద్ధాత్ముడు కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఆయన ఒక శక్తిగా ఉన్నాడు. వ్యక్తి అయిన దేవుడు శక్తిగా కూడా పనిచేస్తున్నాడు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. ఎప్పుడైనా గ్రహిస్తామో దేవుని వాక్యానికి మరింత దగ్గర అవుతాం. అనగా అంటే చూడండి, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 38 పేతురు, మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. పరిశుద్ధాత్మ అనేది ఒక వరంగా ఇవ్వబడి 9 కృపావరాలు ఉన్నాయి కదా. 9 కృపావరాలు అంటాం కానీ నిజానికి కృపావరాలు 9 కాదు. కృపావరములు నానా విధములు అని పౌలు గారు చెప్పారు. అయితే ఈ కృపావరాలు ఒక అద్భుతమైన వరం ఏంటిదా? పరిశుద్ధాత్మ అనే వరం. ఆ వరాన్ని అడగాలి. అడిగితే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. లూకాసువార్త 11:13 అంటాడు, మీరు పరిశుద్ధాత్మను అడిగితే ఆయన ఎంతో నిశ్చయంగా ఇస్తారు. మనం అడగాలి దేన్ని? పరిశుద్ధాత్మని. మనం ఆత్మ చేత నింపబడాలి. ఈ దినాల్లో ఆత్మ చేత నింపబడే అనుభవాలు లేవు. అందుకే మనం ఏం చేస్తున్నామో మనకి అర్థం కాదు. మనం అడగవలసింది తెలుసా? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడా నాలోనికి రండిగా, నాలో కదలండి నాయన, నన్ను వశపరచుకోండి అయ్యా, నన్ను ఈ రూపంలోనికి మార్చుకోండి అని ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడుగుతారో వారు పొందుకుంటారు. కాబట్టి నడిపించిన పరిశుద్ధాత్మ, దిగివచ్చిన పరిశుద్ధాత్మ, ప్రేరేపించిన పరిశుద్ధాత్మ, బలపరిచిన పరిశుద్ధాత్మ, అదే పరిశుద్ధాత్మ నీ మీదకి ఆహారం, నీ మీదకి నా మీదకి. అందుకే ఏమన్నా తెలుసా? యోబేలు గ్రంథంలో అంత్యదినమున మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. యోబేలు గ్రంథం 2:28 సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. అది వాగ్దానం. ఆ వాగ్దానాన్ని పట్టుకోవాలి, ఆ వాగ్దానాన్ని విశ్వసించాలి, ఆ వాగ్దానాన్ని నమ్మాలి, ఆ వాగ్దానం కొరకు మనం కనిపించాలి. ఈ దినాల్లో పరిశుద్ధాత్మ యొక్క విలువ తెలియక, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు లేక, పరిశుద్ధాత్మ యొక్క నింపుదల లేక చాలా మంది ఉన్నారు. మీకు ఒక మాట చెప్తాను. ఏమంటే బైబిల్ ఒక మాట ఉంది చూడండి, రోమా పత్రిక. ఆ మాట చదివి ప్రార్థన చేద్దాం.
రోమాపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చదవండి. దేవుని ఆత్మ మీరు నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు. ఎవరైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు. ఆత్మ లేని వాడు దేవుని వాడు కాదు. దేవునికి వానికి ఎంత మాత్రం సంబంధం ఉండదు. కాబట్టి ఆత్మ లేని వాడు ఆయన వాడు కాదంటే ప్రతి ఒక్కరు ఏం కలిగి ఉండాలంటే ఆత్మను కలిగి ఉండాలి. నువ్వు ఎంత బోధకుడు అయినా, నీకెన్ని లక్షల మంది ఉన్నా, ఎన్ని లక్షల మంది నడిపించిన నీవైనా నేనైనా కలిగి ఉండవలసిన తెలుసా? దేవుని ఆత్మ. ఎందుకో తెలుసా? ఆత్మ లేని వాడు అయిన వాడు కాదు. దేవుడు ఎంచిన నాలో అందరి మీద అతను ఆత్మను కుమ్మరించాలనుకుంటున్నాడు. కాబట్టి అడుగుదాం, ప్రభా నీ ఆత్మ నాకు కావాలి. ఎంటి దినాల్లో, చివరి దినాల్లో, బహుభయంకరమైన పరిస్థితిలో మనం ఉంటుండగా మనము ఈ భూమి మీద పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా బ్రతకాలంటే మనకు కావాల్సింది ఏంటో తెలుసా? జ్ఞానం కాదు, తెలివి కాదు, ఆత్మ అని కాదు. ప్రభా నన్ను ఆత్మతో నింపు, ప్రభా నన్ను ఆత్మ చేత ముద్రించు, ప్రభా నన్ను ఆత్మ చేత సంధించు అని ఎవరైతే అడుగుతారో ఆత్మదేవుడు వాళ్ళకి వచ్చి తన ఆత్మ కార్యాన్ని చేయాలని ఆశపడతాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దయతో నిర్లక్ష్యంగా ఉంటుంది. ఆత్మ లేని వారు అయితే ప్రభునకు ప్రభు తప్పక తన ఆత్మను వెంబడిస్తాయి. ఎవరైతే దేవుని ఆత్మను పొందాలనుకుంటున్నారో వారు ఖచ్చితంగా ప్రభునకు ఆత్మ కావాలి. ఆత్మ లేని వాడు ఆయన వాడు కాదు. కాబట్టి ఆత్మను పొందుతాం. పరిశుద్ధ ఆత్ముడు ఒక వ్యక్తిగా ఉన్నాడు, అంతేకాదు శక్తిగా ఉన్నాడు అనే విషయాన్ని గమనించు, గ్రహించు, గుర్తించు. దేవుడు ఈ మాటలు దీవించును. అర్థం చేద్దాం. ప్రియమైన తండ్రి, నీకు స్తోత్రాలు. మన వాక్యం మా జీవితాల్లో నేను గట్టి ఫలం చేయండి. ఎంతమంది అయితే నీ వాక్యం విన్నారో వారంతరంగాల్లో ఒక నూతన క్రియ యేసు నామములో ప్రారంభమవును గాక. ఆత్మ చేత నింపబడడానికి, ఆత్మ చేత నడిపింపబడడానికి కృపదయ చేయమని క్రీస్తు పాటి మనం అడుగుతున్నాం తండ్రి. ఆమె ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటే మీ ప్రోత్సాహాన్ని మాకు తెలియజేయండి. మీ ప్రశ్నలు ఏమైనా ఉంటే తప్పక తెలియజేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక.